ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్ చెప్పుకుందాం. ముందుగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకోవాలనుకుంటే థర్డ్ క్లాస్ ఈవీఎస్ టైటిల్ నేమ్ ఏంటి అని కూడా అడగవచ్చు. సో గుర్తుంచుకోవాలి అందరూ, మన పరిసరాలు. టైటిల్ నేమ్ ఏంటంటే మన పరిసరాలు. ఈవీఎస్ మొత్తం మనకి అప్ టు 5th వరకు మన పరిసరాలు అనే ఉంటుంది. సో ఇంకొకటి ఏంటి అంటే విద్యా ప్రమాణాలు, లేదంటే వీటిని సామర్థ్యాలు అని కూడా అంటారు. సో వీటిలో వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయని కూడా అడగవచ్చు, ఎన్ని ఉన్నాయని అడగచ్చు, లేదా ఏంటి అని కూడా అడగచ్చు. సో ఇందులో వచ్చేసి మనకు విద్యా ప్రమాణాలు వచ్చేసి 6. ఓకేనా. దీంట్లో వచ్చేసి 1 విషయ అవగాహన, 2వది ప్రశ్నించడం, పరికల్పన చేయడం, 3వది ప్రయోగాలు చేసి చూడడం, చెప్పడం, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు. ఇంకొకటి ఏంటంటే బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం, పట్ట నైపుణ్యాలు. లాస్ట్ వచ్చేసి ప్రశంస విలువ, జీవ వైవిధ్యం నిజ జీవితంలో వినియోగించడం. థర్డ్ క్లాస్ ఈవీఎస్లో ఫస్ట్ లెసన్ కుటుంబం. కుటుంబం అంటే ఫస్ట్ ఏంటి, దాంట్లో రకాలేంటి, దాంట్లో చిన్న పాయింట్స్ ఉంటాయి. వంశవృక్షం అంటే ఏంటి, కుటుంబ చరిత్ర అంటే ఏంటి అనే విషయాలు ఈ పాఠంలో తెలుసుకుందాం. ఫస్ట్గా కుటుంబం అంటే, కుటుంబంలో అంటే నార్మల్గా మనం ఏం చెప్పుకుంటామంటే అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, పిల్లలు, ఇలా అందరూ ఒక దగ్గర ఉండేదాన్ని కుటుంబం అని అంటాం. దీంట్లో వచ్చేసి 2 చిన్న పాయింట్స్ ఉన్నాయి. వంశవృక్షం అంటే ఏంటంటే కుటుంబ సభ్యులు, వారి పూర్వీకుల వివరాలు. వంశవృక్షం అంటే కుటుంబ సభ్యులు, వారి పూర్వీకుల వివరాలతో రాసిన పట్టికని వంశవృక్షం అంటారు. 2వది కుటుంబ చరిత్ర. కుటుంబ చరిత్ర అంటే ప్రతి కుటుంబానికి కూడా ఒక చరిత్ర అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బుక్లో వచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే చిలుకూరు రమ్మ అంటే వాళ్ళు చిలుకూరు నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు ఇంటికి చిలుకూరి రమ్మ అని ముందు పేరు వచ్చింది అనమాట. అలా ప్రతి ఒక్కరికి కూడా పేరు ఉంటుంది. సో దాన్ని కుటుంబ చరిత్ర అని అంటారు. ఇంకొకటి ఏంటంటే మీకు తెలుసా అనే చిన్న బాక్స్లో ఒక పాయింట్ ఇచ్చాడు. ఏంటి అంటే కళ్ళు లేని వారి గురించి చదవడం గురించి లూయిస్ బ్రెయిల్ అనే వ్యక్తి బ్రెయిలీ లిపి అనేది కనుగొన్నాడని. ఓకేనా. ఈ మీకు తెలుసా అనే పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దీంట్లో నుంచి కూడా టెట్లో కానీ డిఎస్సిలో కానీ బిట్స్ అనేవి ఇస్తున్నారు. సో మీకు తెలుసా అనే చిన్న బాక్స్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అంశం. ఓకేనా. 2వది దాంట్లో అలాంటి విషయంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అని ఎప్పుడు జరుపుకుంటారు అంటే డిసెంబర్ 3. ఇక్కడ చిన్న పాయింట్ చెప్తాను చూడండి, ఎలా గుర్తుపెట్టుకోవాలనేది. ఎందుకంటే డేట్స్ అనేవి చాలా వస్తుంటాయి కాబట్టి మనం ఒకసారి మర్చిపోతుంటాం. సో అందుకని నేను గుర్తుపెట్టుకునేది ఏంటా అంటే మీకు కూడా అలా గుర్తుంటుందని చెప్తున్నాను. దివ్యాంగులు కాబట్టి దీని డి అనుకోండి. సో దివ్యాంగులు, డి ఫర్ దివ్యాంగులు. సో డిసెంబర్ 3 ఈజీ గుర్తుంటుంది. ఓకేనా. ప్రపంచ వృద్ధుల దినోత్సవం అక్టోబర్ 1. వృద్ధులను ఏమంటారండి? ఓల్డ్ అంటే ఓ అనేది ఓ ఫర్ అక్టోబర్, అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ప్రపంచ వృద్ధుల దినోత్సవం వచ్చేసి అక్టోబర్ 1. అదే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం వచ్చేసి డిసెంబర్ 3. డి అంటే దివ్యాంగులు అంటే డి డిసెంబర్, అలా గుర్తుపెట్టుకోండి. కుటుంబంలోని సభ్యుల సంఖ్యను బట్టి కుటుంబంలోని రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 రకాలు అనుకుంటాం జనరల్గా. ఇవి హై క్లాస్కి వెళ్తే కొద్దిగా వస్తుంటాయి. సో ఇక్కడ చిన్న పాయింట్ ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. చిన్న కుటుంబం, పెద్ద కుటుంబం. ఓకేనా. చిన్న కుటుంబం, పెద్ద కుటుంబం. దీంట్లో ఎవరు ఉంటారు అంటే ఓన్లీ అమ్మ, నాన్న, పిల్లలు ఉంటారు. ఇక్కడ పెద్ద కుటుంబంలో వచ్చేసి అమ్మ, నాన్న, పిల్లలతో పాటు బాబాయ్, పిన్ని, తాతయ్య, మామయ్య, అమ్మమ్మ, ఇలా అందరూ, నానమ్మ, ఇలా అందరూ ఒకే దగ్గర కంబైన్డ్ ఫ్యామిలీ అనమాట. పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇలా పెద్ద ఫ్యామిలీ అని చెప్తారు. ఓకేనా. నెక్స్ట్, కుటుంబంలోని పిల్లలకు కుటుంబ సభ్యులది లేదంటే వారి బంధువులది యొక్క పోలికలు కూడా వస్తుంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న బాబు ఎవరైనా ఇంట్లో పుడితే అరే మీ నాన్న పోలిక ఉంది, మీ మామయ్య పోలిక ఉంది అని చెప్తాం కదా. సో అలా అనమాట. కుటుంబంలో ఎవరైనా పిల్లలకి వాళ్ళ బంధువుల పోలికలు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబంలో సభ్యుల వారి పోలికలు కూడా రావచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకుండే నైపుణ్యాలు ప్లస్ స్వభావాలతో పాటు మనకి ఏంటంటే ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు కైండ్నెస్ అంటాం కదా, అలా ఇప్పుడు అందరూ కొందరు కోపంగా ఉంటారు, కొందరు కూల్గా ఉంటారు. సో అలా వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి కూడా
ప్రత్యేక గుర్తింపు అనేది వస్తుంది. సో ఫస్ట్ లెసన్లో ప్రతి పాయింట్ అనేది కవర్ చేశాను. సో ఈ ఫస్ట్ లెసన్లో కుటుంబంలో అనే లెసన్లో ఇవి తప్ప ఇంకే పాయింట్స్ ఉండవు. ఒకవేళ మిస్ అయితే ఒకసారి కింద కామెంట్లో చెప్పండి, నేను కూడా కరెక్షన్ చేసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.